వాళ్ళెవరూ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండానే ఆ స్థాయికి చేరుకున్నారనుకున్నావా? జీవితంలో ఎంతో కష్టపడి కృషి చేస్తేనే వాళ్ళకా సక్సెస్ దక్కింది. వాళ్ళందరూ నమ్ముకున్న లక్ష్యం కోసం వాళ్ళ కంఫర్ట్ ని, పర్సనల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేశారు. ఇప్పుడు దేశమంతా వీళ్ల గురించి గర్వంగా చెప్పుకుంటోంది. ప్రతి తల్లి తన పిల్లల్ని వాళ్ళలా పెంచాలనుకుంటోంది. ప్రతి తండ్రి వాళ్ళ పిల్లలకి వాళ్ళనే ఆదర్శంగా చూపిస్తున్నారు. అది సక్సెస్ అంటే. అంతేకాని లైఫ్ కోసం లక్ష్యాన్ని సాక్రిఫైస్ చేయలేదు. గంగా, ఇలాంటి గొప్ప అవకాశం అందరికీ రాదు, కానీ నీకొచ్చింది. ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే గంగా కేర్ ఆఫ్ నథింగ్ గా ఉండిపోతావు. అదే నువ్వు కష్టపడి సాధించుకుంటే గంగా కేర్ ఆఫ్ సక్సెస్ గా ఉండిపోతావు. నీ విజయం నీ కుటుంబానికే కాదు, దేశానికే గర్వకారణం కావాలి. అండర్స్టాండ్? ఎస్. క్షమించండి సార్, మీకు ఇంట్లో వాళ్ళకి ఏమైనా ప్రమాదం కలుగుతుందేమోనని అలా అన్నాను. నేను ఇంకెప్పుడు నేను నా లక్ష్యాన్ని వదులుకోను. గుడ్, మంచి మాట చెప్పావు గంగా. రుద్ర చెప్పినట్టు ఈ అవకాశం అందరికీ రాదు. ఇక సమస్యలంటావా? మనందరం కలిసి పోరాడితే ఏ సమస్య మన దారికి రాదు. సర్లేండి, కొన్ని సాధించాలనుకుంటే కొన్ని విషయాల్లో రాజీ పడక తప్పదు. అందరూ బయటకు వెళ్లేటప్పుడు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. మీరంతా మీ పనులు చూసుకోండి. సార్, ఎక్కడికైనా వెళ్తున్నారా? సెంటు కొట్టుకుంటున్నారు? అవును, సెంటు కొట్టుకుని సెకండ్ షో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను. వస్తావా ఏంటి? నిజంగానా? వెళ్దాం పదండి. అయ్యో, ఆ రోడ్డులను కొట్టిన చేయి నప్పెట్టిందా సార్? ఉండండి, ఇప్పుడు వస్తాను. అబ్బబ్బా, అవన్నీ వద్దని చెప్పాను కదా. ఇక్కడ రండి, రండి కూర్చోండి. ఏంటది? అదే వేడి నీళ్లతో కాపడం పెడితే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. షర్ట్ తీయండి. ఏం చేస్తున్నావు? ఏం ఆలోచించకండి, తీయండి. నేను తీస్తా. నాకు ఏం కాదు సార్. కాలుతుంది. ఏం కాదు, తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు ఓకేనా సార్?
లాస్ట్ టైం జరిగిన బాక్సింగ్ మ్యాచ్ చాలా లీగల్ గా జరిగింది, అందుకే హై బెట్టింగ్స్ జరిగాయి. బట్ మనం లాస్ అయ్యాం బికాస్ ఆఫ్ గంగా. ఎందుకంటే గంగ పర్ఫార్మెన్స్ మీద మనకి హోప్ లేదు కాబట్టి బెట్టింగ్ మనీ అంతా తన అపోనెంట్ మీద పెట్టాం. గంగ గెలవడంతో మనమంతా లాస్ అయ్యాం. సో ఇప్పుడేమంటారు? ప్రీ ఫైనల్ మ్యాచ్ ఎఫెక్ట్ వల్ల ఫైనల్ మ్యాచ్లో గంగ మీద హోప్స్ పెరిగాయి. సో చాలా మంది గంగ మీద బెట్టింగ్ పెడతారు. మనం కూడా తనని ఎంకరేజ్ చేయడమే బెటర్ ఏమో. మిస్టర్ మధు, మనం చేస్తుంది ఇల్లీగల్ థింగ్స్. మనం ఇలా బెట్టింగ్ బ్యాచ్తో కుమ్మక్కయ్యామనే విషయం బయటకు తెలిస్తే ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో తెలుసా? సో మనం న్యూట్రల్గానే ఉండాలి. సి మిస్టర్ శర్మ, పెర్ఫార్మెన్స్ వేరు, బిజినెస్ వేరు. ఒకదానికొకటి హెల్ప్ అవ్వాలి. వాట్ ఎవర్. ఇప్పుడు ఫైనల్ గా ఏం చేద్దామంటారు? మన ప్లాన్ ఏదైనా సరే ప్రీ ఫైనల్లో పోయిన డబ్బుని రాబట్టుకునేలా ఉండాలి. అయితే గంగ మీద బెట్టింగ్స్ వేసే వాళ్ళని వేయనివ్వండి. గంగ గెలిచే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయని బెట్టింగ్ మాఫియాలో స్ప్రెడ్ చేయండి. మీరు మాత్రం గంగ అపోనెంటే గెలుస్తుందని బెట్ వేయండి. అప్పుడు మనం లాస్ అవుతాం కదా మిస్టర్ వీరు. నో, ఎందుకంటే గంగ ఫైనల్ మ్యాచ్ గెలవదు. గెలవనివ్వను. అదెలా? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్? ఫైనల్ మ్యాచ్ గంగకి జీవితంలో ఆఖరి మ్యాచ్ అవుతుంది.